అనుకుంటాం, తోలు తీసేస్తాం. అయినా మానవ సంబంధాలు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటే ఏ కోర్టు సరిపోద్ది? ఆ? కుర్రోడు ఆలోచనల్ని ఏ చట్టం కంట్రోల్ చేయలేనప్పుడు అమ్మాయి తరఫు వాళ్ళు కోపాన్ని కంట్రోల్ చేస్తా. ఇక్కడ ఎవడి మనసాడి కోర్టు, ఎవడి మాటాడికి తీర్పు. మీరు చాలా తెలివిగా మాడతారు సార్, చాలా హుందాగా ప్రవర్తిస్తారు. జనం కూడా మీరే రైట్ అంటారు. కానీ ఎన్ని కుట్రలు చేస్తుంటే, ఎన్ని గొంతులు కోస్తుంటే ఈ స్థాయిలో ఇలా ఉన్నారు. ఒకడైనా ఆలోచించడా? ఆలోచించడం మీ నమ్మకం తీసి పడేస్తారు. చీమకు కూడా దాని విలువ దానికి ఉంటుందని తెలుసుకోలేంత తెలివి తక్కువ వాళ్ళ మీరు. ఒక్క ప్రాణం లేపేయాలనుకున్నారు. వాడు తప్పు చేస్తుంటే అనుభవిస్తాడు. అలా అనుభవించనివ్వకుండా చంపాలనుకోవడం కూడా చాలా పెద్ద తప్పు. వాడికి ఒక అమ్మ ఉంటుంది, వాడికి ఒక నాన్నుంటాడు. వాళ్ళకి ఆశలుంటాయి, వాళ్ళకి కళలుంటాయి. వాటి ముందు నువ్వెంత, నీ తెలివితేటలెంత, నీ బతుకెంత? నెక్స్ట్ లైట్ తో తిరుగుతూ అంటే మాట్లాడుకుంటున్నావా? దానికి ఎంత ఇది ఉండాలో తెలుసా? నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. నిజంగా నిజం చెప్పే ధైర్యం నీకుంటే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో. లేకపోతే నేను మాట్లాడడం మొదలు పెట్టాల్సి వస్తుంది. నిజం సార్. ఎవడరా ప్రతి చిన్న ఆటకి నన్ను పిలుస్తారు ఇక్కడ? ఆటమైన గొడవ. ఇంకో 2 నిమిషాలు ఎక్కడ ఉంటే మనోని పానేస్తారని అర్థమైపోయింది. వస్తున్నాను సార్. నువ్వు వాడిని ఎందుకనగా చూస్తున్నావు, ఎందుకు కాపాడుతున్నావు అని నేను అడగను. కాకపోతే జాగ్రత్త. ఎవరైనా చెప్పినా ఏం చేసినా ఆ ఒక్క ముక్క దగ్గర ఆగుతాం. జాగ్రత్త. ఆడు నేను చదివినట్టు చదివాడు నాన్న. నేను ఆలోచించినట్టు ఆడు ఆలోచిస్తాడు. కాకపోతే ఆడు కొన్నిటి లొంగుతాడు. ఆ దౌర్బల్యమే లేకపోతే వాడే కాదు, ఎవడైనా గొప్పోడే. అదే పోకపోతే నేనే కాదు, 400 100 మంది వచ్చి నన్ను కాపాడలేరు. అమ్మ ఎక్కడ? వాళ్ళు ఇంకా గుళ్ళోనే ఉన్నట్టున్నారు. మంచి సారు దొంగ.
సూర్యాపేట ఫోన్ చేసే వాళ్ళని దిగచ్చండి 10 నిమిషాలు ఆగుద్ది. సూర్యాపేట వచ్చిందండి, సూర్యాపేట ఫోన్ చేసే వాళ్ళని దిగచ్చండి. చెప్తారు ఎవరు ఫోన్ చేసింది? ఎస్ కమ్ హియర్. ఐ యామ్ ద పర్సన్. ఎవరు చంపారు? వీడే సార్. వీడా? వీడే. మర్డర్ చేసింది ఎవరు? వీడే అని చెప్పాడు సార్. బ్లడీ. చచ్చిపోయింది ఎవరో తెలుసా? ఎంత పెద్ద రౌడీ షీటర్ తెలుసా? వీడేంటి, వీడి వయసు ఏంటి? ఆ? అంటే ఆడే చెప్పేదని చెప్పాడు సార్. ఎవరైనా చెప్తే మాకు ఫోన్ చేస్తావా? అలాక్క సార్. 17 మంది 18 చెప్పేటప్పుడు పీక, రక్తం, వేడి, చేతులు. నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ కోసం మేము 200 కిలోమీటర్స్ చేసింగ్ వీళ్ళందరికీ డిస్టర్బెన్స్. ఇడియట్. సారీ గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సారీ సారీ. మీరు వెళ్ళండి. పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్. 1 minute, కమ్ విత్. పిలుస్తున్నారు ఇల్లు. ఇప్పుడు చూడు, మీ ఓడికి మామూలుగా ఉండదు. అంటే నేను చెప్పలా? 25 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉంటాను. 30 ఏళ్ళ నుంచి సంగతి చేస్తానమ్మా. బుజ్జా, సూర్యాపేటలో 10 మంది పోలీసులు చుట్టుముట్టి బస్సు ఆపేహారే బాబా. మన చుట్టాలు ఎవరైనా పిల్లలుడితే నా పేరు పెట్టేసుకొని చెప్పా. సారీ సారీ సారీ. వెళ్ళండి. మళ్ళీ మీ ముగ్గురు మాత్రం బస్సు ఎక్కండి. కాకినాడ వరకు వెళ్ళాలి. ఎవడొస్తాడో ఎందుకు వస్తాడో అర్థం కావట్లేదు. సార్ మరి నా డబ్బులు. పోలీసు అని పిలవమంటావేంటి? డబ్బులు అంటే డబ్బులు. సారీ సారీ సారీ. అయ్యో బాబోరే, ఒక్కసారి గుండాగిపోయి మళ్ళీ కొట్టుకున్నంత పనేంద్రా బాబు. అయినా నేను ముందే చెప్పానా నువ్వు ఏలకోలంగా అన్నాడు చెప్పేస్తాడని. చూసావు ఎలా చెప్పేసాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్ మంచోడు కాబట్టి నమ్మలేదు. అవునరా, ఆ పోలీస్ ఆఫీసర్ మధ్యలో నేను పక్క తీసుకెళ్ళాడు ఎందుకు? ఇది ఇవ్వడానికి. ఇదేంటి? చంపేసినప్పుడు అక్కడ పడిపోయింది. ఎవరిని చంపేసినప్పుడు? బస్సు ఎక్కినప్పుడు పేపర్లో చూసామే. వాడిని చంపినప్పుడు. ఎవరు చంపారు? నేనే చంపాను. సాయిరామ్. ఆంటీ గుద్దినప్పుడే అనుకున్నాను ఇట్లాంటిది ఏదో జరుగుతుందని. హలో బుజ్జా, ఇక్కడ ఏమి నమ్మాలో ఏమి నమ్మకూడదో తెలియట్లేదే. పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఇవన్నీ కాదు కానీ మన పొట్టి వెంకటేశ్వరులు కొడుకున్న పేరెట్టేసుకోమని చెప్పా. ఉంటాను.
మీరు నన్ను అట్టుకున్నారట్రా బాబు. మీ ఐటమ్ కో దండం. సంఘసేవ ఇంకా జీవితంలో చేయ ఏదోటి ఏడు. మా జీవితం. అయితే అయింది కానీ గొప్ప ట్విస్ట్ ఇచ్చావురా బాబా. అయినా ఓ మనిషిని చంపాల్సినంత పొజిషన్ ఎందుకు వచ్చిందిరా నీకా? ఏవయ్యా, ప్రతిసారి ఇలాంటి చోటకు పిలుస్తాడు మీ వాడు. ఏమైనా తిరకాసుందా? తిరకాసు లేకుండా మా వాడు ఎప్పుడైనా పిలుస్తాడా? ఎదవ క్వశ్చన్లు మీరు అసలు ఇట్లాంటి టైంలో ఇంటో అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ఎవడైనా కూర్చోబెడతాడా? మా వాడు కూర్చోబెడతాడు. చూడండి ఏం జరుగుద్దో. ఇక్కడ కాదు అక్కడ. ఒక్కొక్కడు ఒక్కొక్క కాలనీకి హీరో. నువ్వేంట్రా జంగం బాను యూత్ ఫోర్సా? నువ్వు దత్తు ఫ్రెండ్స్ సర్కిల్. మంగరాతి గంగరాజు